హలో గైస్. ఇప్పుడు మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక 2016-15 అప్పుడు ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తే దాంట్లో వచ్చేటివి కొన్ని ఛానల్స్ వచ్చేటివి. ఛానల్స్ పేర్లు ఎందుకులే కానీ వచ్చేటివి మీకు తెలుసా అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటవాళ్ళు వాళ్ళు. లేదా కొన్ని ఛానల్స్ వచ్చేవి, వాళ్ళు వచ్చి ఒక టెక్నికల్ చెప్పేటోళ్ళు, ఈ మొబైల్లో ఇంత ర్యామ్, ఇది అది, ఈ ల్యాప్టాప్ ఇలా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఇలా ఉన్నాయి, రివ్యూస్, ఒక మూవీ రివ్యూస్ అయినా ఈ మూవీ ఇలా ఉంది. బట్ 100%లో ఒక 90% అక్యురసీతో ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేది. మేబీ సౌత్ ఇండియన్ ఛానల్స్ గురించి మాత్రం చెప్తున్నా. సో అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చేది. అది ఏదో ఒకటి చేసేవాళ్ళం, ఏదో ఒకటి చూసేవాళ్ళం, నేర్చుకునేవాళ్ళం. అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకునేవాళ్ళం. ఒక 90% ఆఫ్ ద ఛానల్స్ జెన్యూన్ ఉండేటివి అప్పుడు. కానీ ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఏది ఇన్స్టాగ్రామ్ ఉన్నా, ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏది ట్రెండింగ్ ఉన్నా కానీ 70% ఆఫ్ ద ఛానల్స్ ద ఇన్ఫర్మేషన్ లేదు. దే ఆర్ మేకింగ్ సమ్ బికాస్ మనీ అంతే. బట్ ఏంటి అంటే మేబీ సమ్ కంటెంట్ ఉండొచ్చు, బట్ లైక్ ఒక 20% ఇన్ఫర్మేషన్ ఉంటే, మీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో 10-20 మినిట్స్ ఉంటే, ఒక 10 మినిట్స్ ఉందనుకో, ఆ 10 మినిట్స్లో వాడు 2 మినిట్సే ఇన్ఫర్మేషన్ దాని గురించి రిపీటెడ్ చెప్పిందే చెప్పి అది లాస్ట్లో చెప్తాడు ఇన్ఫర్మేషన్. ఎందుకు? వాడికి వ్యూస్ రావాలి, వాడికి డబ్బులు కావాలి, అంతే. సో మనం ఇక్కడ నేర్చుకుందాం గైస్, ఏదో ఒకటి నేర్చుకుందాం. మేబీ ద నాలెడ్జ్ పర్పస్ ఉండొచ్చు. నాలెడ్జ్ లైక్ వీ గెయిన్ ద నాలెడ్జ్ ఇన్ టెక్నికల్, నాన్ టెక్నికల్ నేర్చుకోవాలి, అలా ఏం కాదు. టెక్ రిలేటెడ్ నేర్చుకుందాం, నాన్ టెక్నికల్ నేర్చుకుందాం. సో నేర్చుకుందాం, టెక్నికల్ నేర్చుకుందాం, నాన్ టెక్నికల్ నేర్చుకుందాం, ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం, రివ్యూస్ వేసుకుందాం. ఏది చేసినా, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా అక్యురేట్గా 99 కాదు కదా 100% అక్యురేట్, పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం, తీసుకుందాం. మీ సజెషన్స్ ఏమన్నా నేను తీసుకుంటా. అట్ ది సేమ్ టైం నా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే ఐ విల్ బీ వెరీ థ్యాంక్ఫుల్. నేర్చుకుందాం ఇప్పటి నుంచి. ఏది కుదిరితే అది, ఏది పడితే అది నేర్చుకుందాం, అంతే గైస్. థ్యాంక్ యూ. బాయ్.